హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఈరోజు వచ్చి మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా కుల్ఫీ అయితే చేసుకుందాం. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గుప్పుడు జీడిపప్పు, ఒక గుప్పుడు బాదం పప్పు, ఒక 2-3 యాలకులు అయితే వేసుకొని ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని అవి బాగా మంచిగా మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత ఇప్పుడు మనమైతే ఒక అరకప్పు బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత కలబెట్టుకుంటూ కరిగే వరకు చూసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. బెల్లం అయితే మంచిగా కరిగిపోయిందనమాట. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పొడి అయితే వేసుకోవాలి. పొడి వేసుకున్న తర్వాత అవి కూడా మంచిగా కలదిప్పుకోవాలన్నమాట. ఒక్క నిమిషం అలా పాలు తెరిలిన తర్వాత ఇప్పుడైతే మనము పాలన్నీ చల్లారి పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని పాలు చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గ్లాసులు తీసుకొని, చిన్న గ్లాసులు తీసుకొని, మీ దగ్గర ఏంటి అవి తీసుకొని పోసుకోవచ్చు. నేను అక్కడ నా దగ్గర ఏమి లేవు, అందుకే నేను గ్లాసుల్లో పోసుకుంటున్నా. గ్లాసుల్లో పోసుకొని ఒక చిన్న పుల్లలో అయితే ఐస్ పుల్లలు వేసుకొని ఒక 7-8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో మనకి కుల్ఫీ అయితే బాగా చక్కగా రెడీ అయిపోయింది అన్నమాట. మీ దగ్గర ఐస్ పుల్లలు ఉంటే ఐస్ పుల్లలో వేసుకోవచ్చు, లేకుంటే స్పూన్లు ఉంటే స్పూన్లు అయినా వేసుకోవచ్చు అనమాట. అంతే ఒక 7-8 గంటలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూసారా అసలు ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఇంట్లో. చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. మనకి డబ్బులు కూడా చాలా సేవ్ అయిపోతాయి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. ఉంటా.